వచ్చేసా 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 మ్యాగీ 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 డిఫరెంట్ స్టైల్. ఈ రోజు మ్యాగీ డిఫరెంట్ గా చేయబోతున్నాం మావా. అది ఎట్ట చేస్తామో ఒకసారి చూసేద్దాం రండి. ఒరే 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 ఏంద్రా అయ్యి ఎర్రలాగుండాయా? ఓ ఏంది మావా నీ కళ్ళు ఏమన్నా దొబ్బినాయా ఏంది? అది మ్యాగీ మావా, ఎట్ట చేస్తానో చూడు. ముందుగా మ్యాగీని గిన్నెలో వేసి నానబెట్టుకొని గ్యాస్ ముట్టించి పెనం పెట్టుకోవాలా. ఆ పెనంలో 2 గంటలు నూనె పోసి ఉద్దిపప్పు ఆవులు కొద్దిగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని క్యారెట్ ముక్కలు కూడా కొద్దిగా వేసుకోండి. మా ఇంట్లో క్యారెట్ లేదని క్యారెట్ తాలింపేశాను మావా. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమోటా ముక్కలు వేసి గంటితో లొడబెట్టి 2 కోడిగుడ్లు కొట్టి పోసుకొని మళ్ళీ ఆ గంటితో లొడబెట్టుకోవాలా. ఇప్పుడు మిరపడి కొంచెం, చికెన్ మసాలా కొంచెం, ఉప్పు కొంచెం, అలాగే మనం మ్యాగీ 3 వేసుకున్నాం కాబట్టి 3 ప్యాకెట్లు మ్యాగీ మసాలా కూడా వేసుకోవాలా. ఇప్పుడు నానబెట్టిన మ్యాగీని తీసి పక్కన పెట్టుకొని అందులో ఉండే నీళ్లు పెనుములో పోసుకోవాలా. పోసుకున్న తర్వాత బాగా కలబెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసుకొని నానబెట్టుకున్న మ్యాగీని దాంట్లో పొడి పొడిగా రాల్చుకోవాలా. మళ్ళా గంటితో లొడంబడం కలబెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసి కొత్తిమీర చల్లుకుంటే ఎగ్గు మ్యాగీ రెడీ. ఇంకా దాన్ని కొంచెం ప్లేట్ లో వేసుకొని క్యారెట్ తాలింపు కొంచెం పెట్టుకొని ప్లేట్ లో పెట్టుకుంటుంటే వాసన ఐస్కాంతం లాగినట్టు లాగతా ఉండదు మావా. ఇంకా నిమ్మదబ్బు అంత పిండుకొని, నిమ్మదబ్బ మాత్రం ఇంపార్టెంట్ మావా. ఇంకొక రవ్వ స్పూన్ తో ఎత్తుకొని నోట్లో పెట్టుకొని తింటుంటే బల్లే ఉండదయ్యా. మ్యాగీ రెసిపీ అయితే అదిరింది మావా. నిజం చెప్తున్నాను, నిమ్మ దెబ్బ లేకపోతే ఇంత టేస్ట్ వచ్చేది కాదేమో మామ. మా అమ్మ అయితే వదలకుండా తినేసింది మామ. అది సరే గాని నాయనా నాకు ఏదైనా చేసి పెట్టరా అని అడిగితే మీరు ఏం చేసి పెట్టారో ఒక్క కమెంట్ చేయండి. సరే ఉంటా మామ, పనుండదే.